అధ్యాయాలు రాశారు, ప్రజాశక్తి వాళ్ళు ప్రచురించారు. ఆ 8 అధ్యాయాలు మనకు ఎప్స్టీన్ ఎపిసోడ్ గురించి దాని మూలాల దగ్గర నుంచి మనకు పరిచయం చేసే పద్ధతిలో స్ట్రక్చర్ చేశారు. మొదలుగా ఎప్స్టీన్ ఫైల్స్ అంటే ఏంటి, ఏం జరిగింది అని ముందు స్థూలంగా పరిచయం చేసి దాంట్లో భాగస్వాములైన వాళ్ళు, దానికి వాళ్ళు సహకరించిన వాళ్ళు, దాన్ని బయటపెట్టిన వాళ్ళు, ఇండియాకి సంబంధించి సిమిలర్ కేసెస్ ఏమైనా ఉంటే అటువంటివి ఈ పద్ధతిలో ఆయన ఈ పుస్తకాన్ని నిర్మిస్తూ వచ్చారు. నిజానికి ఈ పుస్తకం చదువుతున్నప్పుడు ఇది స్థూలంగా పరిచయం అంటే అంతే, కానీ దీని కంటెక్స్ట్ ఏంటి అనేది చెప్పాలని నేను ప్రయత్నిస్తాను. ఈ పుస్తకం చదవడం అనేది ఎవరికైనా బాధాకరమైన అనుభవమే. ఈ మధ్యకాలంలో ప్రపంచంలో సంతోషం కలిగించే పరిణామాలు చాలా తక్కువ జరుగుతున్నాయి. మన దేశంలో అయితే చాలా తక్కువ జరుగుతున్నాయి. అందువల్లనే మొన్న ఢిల్లీలో జరిగిన ఒక విజయానికి ప్రజాస్వామ్యవాదుల దగ్గర నుంచి అందరూ కొత్త తరం వాళ్ళతో పాటు పాత తరంలోని మంచిని కోరుకునే వాళ్ళందరూ కూడా అంతగా సంబరపడ్డారంటే చాలా అరుదైన విజయం కాబట్టి ఆ ఆనందం అనేది దాన్ని అట్లా సెలబ్రేట్ చేసుకున్నారు. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఒక ఊరట ఇచ్చేవి, సంతోషం కలిగించేవి జరుగుతాయి. అందువల్లనే ప్రపంచవ్యాప్తంగా వార్తాపత్రికలు, వార్తాచారాలు చూసేవాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోతుంది. ఇంతగా మనం చెప్పుకుంటున్నాం సోషల్ మీడియా ఇంతగా చూస్తారని, దాంట్లో కూడా న్యూస్ చూసేవాళ్ళ సంఖ్య 100కి 10 మంది మాత్రం. ఎందుకంటే రాను రాను తగ్గిపోతుంది. ఎందుకంటే దానికి ఒకనొక కారణం న్యూస్ ఫెటిగ్ అంటారు. న్యూస్ ఫెటిగ్ అంటే వ్యతిరేక వార్తలు, అప్రియమైన వార్తలు చూసి విసుగు వేసి ఇంకా చూడని ఒక నిస్త్రాణం వచ్చేస్తున్నాం. అందువల్ల వార్తల మీద విముఖం కావటం అనే ఒక ధోరణి ప్రపంచంలో వ్యాపిస్తుంది. ఎందుకంటే జరిగే వాటిని మనం ఎట్లాగో మార్చలేము, కనీసం వినకుండా ఉందాం, తెలుసుకోకుండా ఉందాం అనే ధోరణి కొంతమందిలో, చాలా మందిలో అది వ్యాపిస్తుంది. కాబట్టి ఆ న్యూస్ ఫెటిగ్ అనేది ఉంది. న్యూస్ ఫెటిగ్ లాగానే అప్రియమైన సాహిత్యం, పుస్తకాలు చదవడానికి కూడా మనకు చాలా విముఖత ఉంటుంది. కానీ ఇప్పుడు పెయిన్ఫుల్ రీడింగ్ అనే ఒక జానర్ కూడా తెలుగులో సాహిత్యం మొత్తంలో వస్తుంది, తెలుగులో కూడా వస్తుంది. మీకు అనువాద పుస్తకాలు చదివే అలవాటు ఉంటే జయమోహన్ రాసిన తెల్ల ఏనుగు, అధోలోకం అనే 2 నవలలు చదవండి. అట్లాగే పివి గణేశానందన్ అనే స్త్రీ రచయిత రాసిన మనుషులు మాయమయ్యే కాలం అనే ఒక నవల, ఈ 3 నవలలు చదవండి. ఈ 3 కూడా పూర్తి ఫిక్షన్ కాదు, 3 కూడా చరిత్రతో సంబంధించిన విషయాలే. కానీ అది చదువుతూ ఉంటే మీకు చాలా రకరకాల రసాలు, స్థాయి భావాలు చెప్తారు సాహిత్యంలో. సంతోషము, అదే హాస్యము, విషాదము, కరుణ, ఇవన్నీ. విషాదం కూడా కాదు, మీకు నొప్పి కలుగుతుంటుంది చదువుతుంటే. ఎందుకు నొప్పి కలుగుతుందంటే హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ కి సంబంధించిన ఒక కనీస మొరాలిటీ అని ఒకటి ఉంటుంది, కనీస నైతిక ప్రాతిపదిక అని ఒకటి ఉంటుంది. మన సాటి మనిషి ఎవడైనా, వాడు ఎక్కడ వాడైనా సరే, ఆ మనిషి గురించి చదువుతున్నప్పుడు వాడు నరమాంసం తింటున్నాడు అని అనిపిస్తే మనకు వెంటనే మనకు ఒక ఏవగింపు కలుగుతుంది. అతని మీద ఏవగింపు కాదు, మన మీద. మనం మనుషులమే కదా, బట్ మనం కూడా దాంట్లో భాగస్వాములేమో అనిపిస్తుంది. అట్లాగే ఈ మనుషులు మాయమయ్యే కాలం అనే నవల శ్రీలంకలో జరిగిన 1923 నుంచి 2009 దాకా జరిగిన అయితే టైగర్ల ఉద్యమం అంతా ఉంది, తమిళ ఉద్యమం, దానికి సంబంధించిన నవల. అది చదువుతున్నప్పుడు దాంట్లో పరిణామాలన్నీ మనకు గుర్తుండుంటాయి, ఆ సంఘటనలన్నీ గుర్తుండుంటాయి. అవన్నీ మనకు స్ఫురించి వాళ్ళు ఆ సమయంలో ఎట్లా ప్రవర్తించారో తెలుసుకొని, పోలీసులు, భారత సైన్యం, అక్కడి సైన్యం, టైగర్లోని ఫ్యాక్షన్స్, అది మనుషులు మనం మనుషులు ఇట్లా ఇంతవరకే తక్కువగా వెళ్ళి ప్రవర్తించగలరు, ఇంతకు మించి తక్కువగా వెళ్ళలేరు అని మనకేదో ఒక బెంచ్ మార్క్ ఉంటుంది, ఒక స్కేల్ ఉంటుంది. ఆ స్కేల్ని దాటి మనుషులు ప్రవర్తించినప్పుడు మనకు బాధ కంటే ఎక్కువ ఒక నొప్పి కలుగుతుంది. ఈ పుస్తకం కూడా అటువంటి నొప్పి కలిగించే. ఎందుకంటే దీంట్లో చూసిన ఘోరాలని మనం చదవడానికి ఇంకా సిద్ధపడలేదు, మనకు అలవాటు కాలేదు. అలవాటు కాని రకం హింస దీంట్లో ఉంది. ఆ హింస ఆడవాళ్లను లైంగికంగా ఎక్స్ప్లాయిట్ చేయటమా, లేదంటే మనుషుల్ని నైతికంగా దిగజార్చటమా, ఒక పలుకుబడిగలిగిన వ్యక్తుల మధ్యలో ఒక నెట్వర్క్ ఏర్పరిచి ఒక చాలా అక్రమమైన, అవినీతికరమైన పద్ధతుల్లో విషయాల్ని ప్రభావితం చేయటమా అనేది, ఇవన్నీ తెలిసినప్పుడు మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది, భయం వేస్తుంది. వ్యవస్థల వైఫల్యం అన్నారని శీర్షికలో, కానీ వ్యవస్థల వైఫల్యం కాదు, వ్యవస్థలు కుమ్మక్కై వాటితో అట్లా ప్రవర్తింపజేశాయి. మనం అధో జగత్ సహోదరులని చదువుతాం, శ్రీశ్రీ వాడాడు, పతితులారా భ్రష్టులారా అన్నాడు. పతితులు, భ్రష్టులు వర్కింగ్ క్లాసా కాదు, వాళ్ళు ఎవరంటే కావ్యశాస్త్రి కథలో ఉండే లాంటి వాళ్ళు, చిన్న నేరస్తులు, సారాని, బియ్యాన్ని అక్రమ రవాణా చేసేవాళ్ళు, లేదంటే 2 మహానగరాల్లో చెప్పినట్టుగా ఒక నగరాల్లో ఉండే ఒక లుంపెన్ సెక్షన్, వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు కార్మిక వర్గానికి, అట్టడుగు వర్గానికి చెందిన వాళ్లే, కానీ వాళ్ళ దారిద్ర్యం నుంచి ఒక రకమైన ప్రవర్తనలోకి వెళ్తారు. దుర్మార్గంగా ఉంటారు, దౌర్జన్యం చేస్తారు, గుండాగిరి చేస్తారు, జేబు దొంగతనాలు చేస్తారు. వాళ్ళు మన లుంపెన్ సెక్షన్ అంటాం. ఆ అధో జగత్ సోదరుల గురించి మనం చెప్తాం. వీళ్ళందరూ పెద్ద మాఫియా, వీళ్ళు సంఘానికి చాలా పట్టిన పీడ, కింది వర్గంలో ఉండే ఒక అసాంఘిక శక్తులు. మనం ఎప్పుడు అసాంఘిక శక్తులు కింది వర్గంలో ఉంటారనుకో, కాదు,
పై వర్గంలో అసాంఘిక శక్తులు ఎట్లా ఉంటారో తెలియాలంటే ఇది చదవాలి. పై సమాజంలోని పై శ్రేణుల్లో ఉండేవాళ్ళు చాలా నాగరికంగా, సున్నితంగా, చాలా సొఫిస్టికేటెడ్ గా ప్రవర్తిస్తారు అనుకుంటే ప్రవర్తిస్తారు. వాళ్ళ సొఫిస్టికేషన్ మధ్యలోనే వాళ్ళ ఒక సామాజిక నెట్వర్క్ ని బిల్డప్ చేసుకొని ఆ నెట్వర్క్ లో పరస్పర ఆదాన ప్రదానాలు చేసుకుని ఒకరి పలుకుబడిని ఒకరికి బదిలీ చేసుకుంటూ ఒకరికొకళ్ళు మేలు చేసుకుంటూ ఆ మేలు చేసుకునే ఒక నెట్వర్కింగ్ ఏదైతే ఉందో ఒక బయటికి వెళ్ళని వాళ్ళ లోపలే ఉండిపోయే ఒక రహస్య ప్రపంచాన్ని సృష్టించుకొని ఆ రహస్య ప్రపంచంలో ఏమైనా చేయొచ్చు. ఎక్కడైతే మీకు ఒక రోడ్డు మీద నిర్మానుష్యంగా ఉన్న చోట ఒక బలహీనున్నో ఒక స్త్రీయో కనిపిస్తే ఒక సంఘ వ్యతిరేక శక్తికి నేను ఏమైనా చేయొచ్చు, ఇక్కడ చట్టం లేదు, మనుషులు లేరు, సమాజం లేదు అనుకొని ఒక ధైర్యం వస్తుందో, ఈ డబ్బున్న వాళ్ళకి, పైన వాళ్ళకి, సమాజంలో ఉండే పై శ్రేణి వాళ్ళందరికీ తమలో తాము ఒక ప్రపంచాన్ని సృష్టించుకున్న తర్వాత, తమలో తాము చట్టాలని గోడలుగా ఏర్పరచుకున్న తర్వాత ఇక వాళ్ళని ఎవరు ఏమీ చేయలేరు అనుకున్నారు. వాళ్ళు ఎంతకైనా బరి తెగిస్తారు. కాబట్టి మైనర్ బాలికల్ని సరఫరా చేయటమే ఎప్స్టీన్ ప్రత్యేకత అనుకుంటే అది అతని పని పద్ధతిలో ఒక ప్రత్యేకమైన గుణం. ఆ మైనర్ బాలికను వినియోగించుకునే వాళ్ళు ఎవరు అంటే సమాజంలో చాలా పైకి, చాలా పెద్ద పెద్ద పెట్టుబడిదారులు, కార్పొరేట్, భారతదేశంలో కూడా భారతదేశానికి సంబంధించిన కార్పొరేట్ వాళ్ళు కూడా ఉన్నారు. సంఘంలో రకరకాల స్థాయిల్లో పలుకుబడిన వాళ్ళందరూ కూడా వాళ్ళకు కలిగే విపరీతమైన స్వేచ్ఛ అనకూడదు, విపరీతమైనటువంటి బరితెగింపు నుంచి కలిగే కోరికలు తీర్చడానికి ఎప్స్టీన్ అనేవాడు వాళ్ళకు సరఫరాలు చేస్తూ వచ్చాడు. సరఫరాలు ఎందుకు చేస్తాడో అతను కేవలం పింపుగా ఉండటానికి చేయలేదు. అతను దాని నుంచి తన ఆర్థిక సామ్రాజ్యాన్ని పెంచుకున్నాడు, దాని నుంచి తన రాజకీయ పలుకుబడిని పెంచుకున్నాడు. ఇంకా నిరూపణ కాలేదు కానీ అతను ఇజ్రాయెల్ ఏజెంట్ అయి ఉండే అవకాశం ఉందని చెప్తున్నప్పుడు అతను మొసాద్ ఏజెంట్ గా చాలా తన క్లయింట్స్ లోని అనేక మంది దేశాల రాజకీయ ప్రముఖులతో అతను రాజకీయ విధానాలను కూడా ప్రభావితం చేస్తుంటాడు. కాబట్టి ఇది ఒక క్రైమ్ స్టోరీగా చూడటం కష్టం. దీన్ని కేవలం ఒక సెక్స్ సంబంధించినటువంటి స్కాండల్ గా చూడటం కరెక్ట్ కాదు. ఇది గ్లోబల్ కార్పొరేట్ మాఫియా నెట్వర్క్. ఇవాళ అది ఎక్స్పోజ్ అయింది. అతను అరెస్ట్ అయినటువంటి జైల్లో ఉన్నటువంటి కొద్ది రోజులకే అతను ఆత్మహత్య చేసుకున్నాడు. సందేహాస్పదమైన రీతిలో ఆత్మహత్య చేసుకున్నాడంటే అతని గుప్పిట్లో ఎంతో మంది రహస్యాలు, ప్రపంచ దేశాలకు సంబంధించిన రహస్యాలు ఉన్నాయి. ఏమనుకున్నారు, మొన్న అకస్మాత్తుగా ఫిబ్రవరిలో ఇరాన్ మీద అమెరికా దాడి చేసినప్పుడు ఎప్స్టీన్ ఫైల్స్ నుంచి దృష్టి మళ్లించడం కోసం ఈ యుద్ధం మొదలు పెట్టాడనే ఒక కథనం బాగా ప్రబలంగా వ్యాపించింది. అంటే అంత ట్రంప్ ప్రతిష్టను గాని, అమెరికాలో చాలా మంది ముఖ్యులైన వాళ్ళ ప్రతిష్టను గాని తలకిందులు చేసే విధంగా ఉంది ఎప్స్టీన్ వ్యవహారం. కాబట్టి ఇది ఇప్పుడు ఇంతకుముందు లేదంటే ఉంది. ఇంతకుముందు రకరకాల పద్ధతుల్లో ఉంది, స్థానికంగా ఉంది, భారతదేశంలో ఉంది. కానీ ఎప్స్టీన్ ఫైల్స్ విశేషమైన ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక గ్లోబల్ స్కాండల్. ఇది గ్లోబలైజేషన్ తో ముడిపడి ఉన్న స్కాండల్. అంటే సమాజంలో స్త్రీ పురుష అంతరాలు ఉన్నాయి. స్త్రీని అబ్జెక్టిఫై చేసి స్త్రీని భోగ్య వస్తువుగా చూసే సంస్కృతి ఉంది ప్రపంచవ్యాప్తంగా. స్త్రీ ఒక అమ్మకం వస్తువు, భోగ్య వస్తువు, ఒక కమోడిటీ, అన్ని ఉన్నాయి. కానీ అది భూస్వామ్య వ్యవస్థ నుంచి ఉన్నాయి. అది పెట్టుబడిదారీ వ్యవస్థలో కూడా విస్తరించింది. దాని నుంచి ఇవాళ గ్లోబల్ ఎకానమీలో కూడా అదే ఆలోచన విధానంతో, అదే వాల్యూ సిస్టంతో, అది వేరే పర్పస్ల కోసం దాన్ని ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ మొబిలిటీని ఎక్కడికైనా వేగంగా సమాచారం అందించడాన్ని, సమాచారాన్ని రహస్యంగా పెట్టడానికి గ్లోబలైజేషన్ ఇచ్చిన అన్ని అవకాశాలని ఎప్స్టీన్ ఉపయోగించుకున్నాడు. అతని క్లయింట్స్ ఒక దేశం వాళ్ళు కాదు, ప్రపంచంలోని అనేక దేశాల వాళ్ళు, థర్డ్ వరల్డ్ వాళ్ళు ఉన్నారు, సెకండ్ వరల్డ్ వాళ్ళు ఉన్నారు, ఫస్ట్ వరల్డ్ వాళ్ళు ఉన్నారు. ఇంతమందితో అతనికి ఒక నెట్వర్క్ ఉన్నప్పుడు ఆ నెట్వర్క్ ను కేవలం ఆర్థిక లావాదేవీలకు, తన స్వలాభానికి ఉపయోగించుకోవడానికి కూడా చాలా కరెక్ట్ కాదు. అది అతను చాలా అనేక ఇతర విషయాలు కూడా దాన్ని ఉపయోగించుకుని ఉంటాడు. అది ఇంకా బయటికి రావాల్సింది. మొత్తం ఎప్పుడైనా బహుశా అతను సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని వాటిని డిసిఫర్ చేసి వాటిలో ఉన్నదేంటి కనిపెట్టడానికి ఇంకో 10 సంవత్సరాలు పట్టొచ్చు. అప్పటికి ఎప్స్టీన్ అనేవాడిని జనం మర్చిపోతారు. అతను కలిగించగలిగే ప్రభావం కానీ, దాంట్లో ఉండే మనుషులు కానీ అందరూ కూడా సరిపోవటం, వాళ్ళు ఇన్ఎఫెక్టివ్ అయిపోతుంది. అంటే మనకు పూర్తి సమాచారం అందే నాటికి మనకు అంతగా స్పందించే అవకాశం ఉండదు. ఇంకొక ఎప్స్టీన్ ఎవరో తయారై ఉంటారు, ఇంకొక చోట జరుగుతూ ఉంటుంది అటువంటి. కాబట్టి ఈ పుస్తకం ఎందుకు భయం కలిగిస్తుందంటే దీంట్లో చాలా క్యాజువల్ గా అప్రధానంగా ఒక మాట రాశారు. ఈయన 90 నుంచి మొదలు పెట్టాడు మొత్తం వ్యవహారం. ముఖ్యంగా తూర్పు యూరోప్ దేశాల నుంచి స్త్రీలను రవాణా చేస్తుంది. 90లో జర్మన్ గోడ పగిలిపోయిన తర్వాత, సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తర్వాత, తూర్పు యూరోప్ దేశాలన్నీ కోట్ అండ్ కోట్ స్వేచ్ఛలోకి వెళ్ళిన తర్వాత ఆ దేశాల్లో ఏం జరిగింది అనే దానికి అదొక గమనించండి. ఇవాళ మిడిల్ ఈస్ట్ లో అంతా కూడా ఉక్రెయిన్ అమ్మాయిలు ఉంటారు సెక్స్ వర్క్ లో. అన్ని చోట్ల కూడా ఆ దేశాల్లో ఆర్థిక వ్యవస్థ మొత్తం
విచ్ఛిన్నమైపోయి, ఇంకోటి రకరకాల ఇవాళ రష్యాలో ఉన్నంతగా పెడోఫైల్ అంటాం కదా, పెడోఫైల్స్ ఇంకెక్కడ లేరు. బాలలను లైంగిక అవసరాలకు తీర్చుకునే నెట్వర్క్ ఇవాళ రష్యాలో ఉన్నంతగా ఎక్కడ లేదు. మాజీ సోషలిస్ట్ దేశాల్లో లోని మనుషులు ఇవాళ చాలా కారు చౌకగా ఉన్నారు. వాళ్ళు ఎంతగా నేరాలకు బాధితులుగాను, నేరాల్లో భాగస్వాములుగా మారారంటే దీంట్లో ఎప్స్టీన్ ఎక్కువగా ఉపయోగించుకుంది ఆ తూర్పు యూరోప్ దేశాలకు సంబంధించిన బాలికలు. అంటే మనం బాధపడాల్సిన చాలా విషయాలకి బాధపడాలి. అంటే ప్రపంచం ఎట్లా మారిపోయింది, ఎట్లా మానవుడి హీనత అనేది మనం ఊహించని స్థాయిలోకి అట్టడుకు ఎట్లా వెళ్ళిపోయింది, దీన్ని మనం ఎట్లా గొప్పదిగా అంటున్నాం. దానికి భూస్వామ్య వ్యవస్థలో అయినా రాచరిక వ్యవస్థలో అయినా ఒక నైతికతకు ఒక వాల్యూ ఉండేది. పెట్టుబడిదారీ విధానం కూడా తను చాలా నీతిమంతురాలనే చెప్తుంది. నేను స్వేచ్ఛ అనే దాన్ని తీసుకొచ్చాను, నేను సమానత్వం అనే దాన్ని, సమాన అవకాశాలు అనే దాన్ని తీసుకొచ్చాను, మీ దగ్గర ఉన్న ధర్మం అనే దాన్ని తీసే రీజన్ అనేది తీసుకొచ్చాను, నా దగ్గర కూడా వాల్యూస్ ఉన్నాయని చెప్తుంది పెట్టుబడిదారీ విధానం. కానీ ఆ పెట్టుబడిదారుల విధానంలో ఉండే మౌలికమైన ఒక ప్రలోభం ఉంది సరే, లాభం కోసం పనిచేయటమే, స్వార్థం కోసం పనిచేయటమే నిన్ను ముందుకు తీసుకెళ్తుంది అనేటువంటి డ్రైవింగ్ ఇంజన్ ఉంది సరే, అది మనిషిని అనేక నీతికి సంబంధించిన అనేక గోడల్ని కూడా అవలీలుగా కూలగొట్టడానికి ఉపయోగిస్తుంది. ఇక్కడ లైంగిక స్వేచ్ఛ గురించి మాట్లాడట్లేదు, మనుషులని సరుకులుగా అమ్మటమే, మనుషుల్ని క్రయ విక్రయాలు చేయటమే. ఒక డబ్బున్న వాడికి తన సంఘము అప్పటి వరకు ఉన్నటువంటి మానవ నైతిక ప్రమాణాలు ఏవి అంగీకరించని ఒక వికృతమైన భోగలాలసని వాడు తీర్చుకోవడానికి ఒకళ్ళు ఫెసిలిటేట్ చేయటమే. ఇది మనకు చాలా దానికి దారితీసింది ఇవాళ ఉన్నటువంటి ప్రపంచ కార్పొరేట్ కేంద్రిత సామ్రాజ్యతత్వం అంటాం, ఇంపీరియలిజం అంటామా, లేదంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ గ్లోబల్ ఎకానమీ అనేది దీనికి ఫెసిలిటేట్ చేస్తుంది. అందువల్లనే దీంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా వీళ్ళు ఏం పని చేయదలుచుకున్నా వాళ్ళకి చట్టం సహకరిస్తుంది, పోలీసులు సహకరిస్తారు, అన్నిటికంటే మించి మీడియా సహకరిస్తుంది. మీడియా అది వెల్లడైనప్పుడు వెల్లడించదు, బయటకు వచ్చినా కూడా వెల్లడించదు, ఇంకా దానికి పని కట్టుకుని ఇన్వెస్టిగేట్ చేయదు. దీంట్లో మీడియా మాత్రమే కాదు, ప్రపంచానికి పైగా దాతలుగా కనిపించేవాళ్ళు, డోనర్స్ గా కనిపించేవాళ్ళు, చారిటీ చేసేవాళ్ళు, ఓప్రా విన్ఫ్రా లాంటి వాళ్ళు కూడా వాళ్ళ టీవీల్లో వాళ్ళు ప్రతి వారం ఆవిడ చేసే ప్రోగ్రామ్ లో బోల్డంత చారిటీ ఇస్తుంది ఆన్లైన్ లోనే. ఆవిడ కూడా ఎప్స్టీన్ ఫైల్స్ లో ఉంది. అంతేకాదు నోమ్ చామ్స్కీ కూడా ఉన్నాడు. ఆయన ఒక వినియోగదారుడుగానో క్లయింట్ గానో లేడు, కానీ ఒక చోట ఆయన ఎప్స్టీన్ సంభాషణలో ఆయన ఏమన్నాడంటే, ఇవాళ ప్రపంచంలో ఆడవాళ్ళని వేధించడం అనే దానికి ఎక్కువ అవసరానికి మించి ఎక్కువ స్పందిస్తున్నారు, హడావిడి జరుగుతుంది, నువ్వేం పట్టించుకోకు, నువ్వు మౌనంగా ఉంటే అయిపోతుంది, అంటే నేను చెడ్డవాడని నమ్మట్లేదు కాబట్టి నువ్వు కాస్త ఓపిక పట్టు, ఇదంతా సర్దుబడుతుంది అని చెప్పిన లెటర్ ఒకటి బయటపడింది. అది వాళ్ళు మనం అందరం చాలా గౌరవించే వ్యక్తి అయినా. అంటే మనకు తెలియకుండానే మనం చాలా మంది మనుషులకు ఒక్కోసారి సర్టిఫికేట్లు ఇస్తాము, వాళ్ళతో కలిసి ఫోటోలు దిగుతాము, వాళ్ళతో కలిసి సంచరిస్తాము. ఏదో టైంలో మనుషుల నెట్వర్క్ అట్లా ఉంటుంది. ఆయనకి చాలా డబ్బున్న వాళ్ళ దగ్గర నుంచి చాలా సంఘంలో చాలా గౌరవం రెస్పెక్ట్ ఉన్న వాళ్ళ దాకా కూడా ఆ నెట్వర్క్ ఆయన విస్తరించాడు. చాలా దయనీయమైన పరిస్థితులు చనిపోయాడు, అది వేరే విషయం. కానీ నిర్మించిన సామ్రాజ్యం అయితే ఉందో, నిర్మించిన నెట్వర్క్ ఏందో, దాని ఉనికిని మనం ఎట్లా జస్టిఫై చేయగలము? ఏ వ్యవస్థ అయినా సరే దాని సామాజిక ఆర్థిక వ్యవస్థను ఏమైనా పిలువస్తుంది, కానీ దాన్ని మనం ఎట్లా జస్టిఫై చేస్తాం? మీకు అధోలోకం అనే నవల చదివితే జయమోహన్ది, దాంట్లో మన సంఘంలో ఉన్న బిచ్చగాళ్ల సంబంధించిన లోపలి వ్యవస్థ ఎట్లా ఉంటుంది, ఎట్లా బిచ్చగాళ్లకు సంబంధించిన నెట్వర్క్ ఎట్లా ఉంటుంది, దానికి సంబంధించి దాని మీద లాభం పొందే వాళ్ళు ఎట్లా ఉంటారు, వాళ్ళ మీద జరిగే హింస ఎట్లా ఉంటుంది అనేది చదివితే, అరే వాళ్ళు మనుషులమే కదా, మన సమకాలంలో జరుగుతుంది. ఎక్కడైనా కూడా మనం యాక్సెప్ట్ చేయని మన సెన్సిబిలిటీస్, మన సున్నితత్వాలు యాక్సెప్ట్ చేయని ఒక వాస్తవికత ఉనికిలో ఉంటే మనకు చాలా బాధ కలుగుతుంది కదా. అంటే దాన్ని అనుమతించము. ఆ టైంలో ఏదో మనం దాన్ని వినకుండా చివరన్నా మూసుకోవాలి, లేదంటే అరే మనం ఎందుకు ఇటువంటి దుర్మార్గమైన ప్రపంచంలో ఉన్నాము అని అనిపించుకోవాలి. దుర్మార్గమైన ప్రపంచంలో ఉన్నాము అనే స్పృహ కానీ సోయి కానీ వచ్చినప్పుడు దాన్ని మార్చాలని, ఎంతో కొంత హ్యూమనైజ్ చేయాలని, ఎంతో కొంత మానవీయం చేయాలనే ఒక కోరిక కూడా కలుగుతుంది. కేవలం ఆ నొప్పి వల్ల ఒక మూలగటమో ఏడవటమో చేసి ఊరుకోవడం కాకుండా ఆ నొప్పి తగ్గించుకోవడానికి ఏదో ఇంకో సంతోషకరమైన పరిణామం, ఒక మంచి మనుషులు ఎవరన్నా నిస్వార్థంగా ప్రేమిస్తేనో, ఎక్కడన్నా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటేనో, మనుషులు ఎక్కడ ఎటువంటి అంతరాలు లేకుండా చాలా కలిసి బతుకుతూ ఉంటేనో, అటువంటి చూసినప్పుడు మనకు కొంచెం దానికి విరుగుడు కలుగుతుంది. ఈ పుస్తకం చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే, వ్యవస్థల వైఫల్యం అని కాదు, దీనికి ఆస్కారం ఇస్తున్న పునాదులు ఏమున్నాయి, దాన్ని మన చుట్టుపక్కల కూడా ఎక్కడైనా చూస్తున్నామా, మనం కూడా అటువంటి నెట్వర్క్ల్లో ఉంటున్నామా, మనం కూడా ఎవరికైనా రక్షణ ఇస్తున్నామా, లేదా దీనిని అనుమతిస్తున్నామా, చూసి చూడనట్టుగా ఉంటున్నామా అనేది కూడా
మనం అది మనల్ని మనం చెక్ చేసుకోవాలనిపిస్తుంది చూసినాం. కాబట్టి ఎప్స్టీన్ ఫైల్స్ అనేది అమెరికాలో జరిగింది కాదు. అతను ఒక దీవికి వెళ్ళాడు, అతను ఒక దీవి ఏర్పాటు చేసుకున్నాడు, ఒక పెద్ద ర్యాంచ్ ఏర్పాటు చేసుకున్నాడు. పెద్ద దీవిలో కొత్త ఈ కార్యక్రమాల కోసమే అందరినీ అక్కడికి విమానం ఉంది, ఆ విమానంలో తీసుకెళ్తాడు, అక్కడికి రహస్యంగా తీసుకెళ్తాడు, వాళ్ళకి కావాల్సిన సేవలు అందిస్తాడు, మళ్ళీ తీసుకొస్తాడు. తనకు ఎవరినైతే అక్కడికి వినియోగ వస్తువులుగా తీసుకెళ్తాడో ఆ మనుషుల్ని అక్కడికి బందీలుగా తీసుకెళ్తాడు, అక్కడే నిర్బంధిస్తాడు, బయటికి రాకుండా కాపలా కాస్తాడు. ఇది మన సినిమాలో చూసినట్టుగా, జానపద కథల్లో చూసినట్టుగా అనిపిస్తుంది. కానీ ఆయన ఒక దీవి ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనే కాదు, ఇప్పుడు నిత్యానంద కూడా దీవి ఏర్పాటు చేస్తాడు. దీవులు చాలా పెరిగిపోతాయి రేపొద్దున. దీవి అనేది మనకు ఒకప్పుడు ఒక పాజిటివ్ సింబల్. చందమామ లాంటి అందమైన దీవి అని శివసాగర్ పాటలో ఉంటుంది. అంటే మనం చేరుకోబోయే గమ్యం అది ఒక ఐలాండ్, ఒక దీవి అది. ఈయన ఇటువంటి దీవులు తయారు చేశారు. ఒక పెద్ద రాంచ్ వ్యవసాయ క్షేత్రం ఉంది, అక్కడ కూడా ఇవే కార్యక్రమాలు చేశారు. వీటన్నిటినీ అమెరికన్ రాజ్య వ్యవస్థ, అంతర్జాతీయ రాజ్య వ్యవస్థ కూడా దాన్ని సపోర్ట్ చేస్తూ వచ్చింది. మనకు తెలుసు, మన భారతదేశం నుంచి అనిల్ అంబానీ ఉన్నాడు, తర్వాత ఇదే ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన పూరి హర్దీందర్ సింగ్ పూరి అనే ఒక సర్దార్జీ కూడా ఉన్నాడు. అందరూ లింక్ లేకుండా ఏ దేశం వాళ్ళు లేరు. మీరు చూడండి, అన్ని లక్షల పేజీల్లో ఎన్ని పేర్లు ఉంటాయి. కాబట్టి ఈ పుస్తకం చదవటం అనేది చాలా అవసరం. మనం చాలా ఇందాక చెప్పినట్టుగా మనం చాలా గొప్ప ప్రపంచంలో ఉన్నాం అనే భ్రమ తొలగిపోతుంది. ఈ వీళ్ళందరికీ రక్షణ కల్పిస్తున్న వాళ్ళనే మనం ఎన్నుకుంటున్నాం, మనం మెచ్చుకుంటున్నాం, ఇతరత్ర అనే భ్రమలు కూడా తొలగిపోతాయి. ఒక మెరుగైన ప్రపంచం కావాలనే కోరిక పెరుగుతుంది, మెరుగైన మనుషులంగా ఉండాలనే కోరిక కూడా పెరుగుతుంది. అందుకోసం ఈ పుస్తకం చాలా రిలవెంట్ అనుకుంటున్నాను. అందరూ ఈ పుస్తకాన్ని చదవండి. మంచి ఆసక్తికరంగా రాశారు. దానికి తెలుగులో నాన్ ఫిక్షన్ చాలా తక్కువ వస్తుంది. ఈ మధ్యన ఒక నాన్ ఫిక్షన్ పుస్తకం ఉత్తర దక్షిణాలోనే ఒక పుస్తకం హైదరాబాద్ లో రిలీజ్ అయింది, తెలిసే ఉంటుంది. ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి ఉండే అంతరాల గురించిన పుస్తకం, స్టాటిస్టికల్ డాటాతో నీలకంఠన్ అనే ఆయన తమిళ్లో రాసిన పుస్తకం చేశారు. అంటే నాన్ ఫిక్షన్ ఎట్లా రాయాలో మీకు ఆ పుస్తకం చూస్తే తెలుస్తుంది. అంటే గణాంకాలతో ఉన్న పుస్తకమైనా, కథా నవల లాంటి పుస్తకం కాకపోయినా అది చదివిస్తుంది. అంటే దేంట్లో అయినా స్టోరీ టెల్లింగ్ ఉంటుంది, దీంట్లో కూడా ఒక స్టోరీ టెల్లింగ్ ఉంది. ఆ స్టోరీని, ఆ కథా పద్ధతిని మనం ఆసక్తిగా ఆస్వాదించవచ్చు, ఒక నవలలాగా చదవచ్చు.